మీ నర్సయ్య తాత గురుసుకుంటా యాడికొచ్చిందంటే ఇప్పుడు కేసీరావయ్య ఇలాగనే అడుగు పెట్టిండు అవుపడుతుందా బోర్డు కేసీఆర్ ఫామ్ హౌస్ ఇగోది ఇక మరి పెద్ద మనిషి పొలం పని మీద పడి మాత్రం ఇక షెడో పడో వ్యవసాయం పని మీద పడ్డాడ రామ సకదనంగా ముద్దుగా చేసుకుంటున్నాడ వ్యవసాయము మరి తెలంగాణ జనాలు మరి కేసీరావు అని తెలంగాణ జనాలు కలవరిస్తున్నారు అనేది మరి పుకారాలు లేస్తుంది ఇక మరి అసెంబ్లీకి వస్తలేడు అనేది ఏమో వాళ్ళు పుకారాలు లేపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక మరి తెలంగాణ జనాలకు మరి పెద్ద మనిషి కేసీరావు అయ్య ఏం చెప్తాడు ఏంది ఏం కథ అనేది మరి ఈయన చెప్తా చూస్తూనే ఉండరు ఏఎన్ఎన్ న్యూస్ పదేళ్ళు రాజ్యం పరిపాలించి 33% శాతాన్ని గుంజుకొచ్చి 22 కలిపిరటగా 22 చేసిరటగా అట్లేం లేదు అట్లా చేసినట్టు ఎవరు వాళ్ళని రుజువు చేయమను లే ఇప్పుడు వీళ్ళు 22% కలిపిరని కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా అన్నప్పుడు దానికి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా మీరు కూడా మొన్న సర్వే చేయించారు కదా కులగణన చేయించారు కదా ఆ కులగణన మీద మీరు ఎంత పర్సెంట్ తేల్చిరు బీసీ వాళ్ళు ఇంటింటికి కొన్ని ఇండ్లకైతే పోయి సర్వేనే చేయలే ఆఫీసర్లే పోలే ఇప్పుడు నువ్వు అచ్చంపేటకి వెళ్ళి వచ్చిన మొగోనివి ఏది నీది గువ్వలబాలే ఇలాక నువ్వు ఇంత దూరం వచ్చిన మొగోనికి ఇప్పుడు పెద్ద మనిషి కనీసము నా పార్టీ కార్యకర్త లీడర్ వచ్చిండు లోపలికి పోదామంటే నీకు అండ హాజరు లేదా ఫోన్ లేస్తలేరా నీకు బువ్వ ఆకలి లేదా కడుపులో మంటమంతుంటే కలవనిస్తలేరా ఇది పిల్లగా అన్నగారు నేనేమంటున్నా నర్సయ్య తాతని నర్సయ్య తాత మనం వచ్చిన పర్పస్ వేరు సార్ నువ్వు కలవనికి రాలే మేము వేరే ఫంక్షన్ ఉండే ఫంక్షన్ అటెండ్ అయినాం ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇక్కడే ఎర్రవల్లి అంటే చూసిపోదాం ఏనండి ఫంక్షన్కి వచ్చినాం అందరం ఫంక్షన్ అటెండ్ అయినాం ఎర్రవల్లి దగ్గరనంటే చూసిపోదాం అన్నట్టు వచ్చినాం మనం అపాయింట్మెంట్ లేకుండా వచ్చినాం ఎవరితోటి చెప్పించుకోకుండా వచ్చినాం ఒకసారి ట్రై చేద్దాం ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నాడు కదా సారు ఏమైనా ఫ్రీ ఉంటుందేమో కలిస్తే కలిసిపోదాం అన్నట్టు వచ్చినాం కానీ అది దాన్ని మనం అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేదాన్ని మనం దాన్ని నిందించొద్దు కలవలేదు ఇప్పటిదాకా ఫోన్ గెలుపుతుందా ఎవరికో వచ్చినా ఈయన ఉన్న ఫామ్ హౌస్ గేట్ కానీ ఉన్న సారు లోపలికి వస్తారు జరనాన్ని పంపి కేసీరావు కాడికి తోలి అని నువ్వు మాట్లాడుతూనే ఇది మనం కలిసేది వదిలిపెట్టు వేరే దాన్ని అడుగు నువ్వు వేరేది అడుగు అది కాదు ఇప్పుడు మొత్తానికి అది కాదు నేనేమంటున్నా అసలు లోకం మీద ఏం నడుస్తుంది ఏంది ఏం కదా అంటే ఇప్పుడు ఈ కులగణ పంచాయతీ ఒకటి ముంగడ పడుతుంది తెలంగాణలో ఇప్పుడు ఇది ఈ కాక రాజకీయం ఫోన్ రీలుతుంది సరే ఈ ముచ్చటోటి అజనే పెద్ద మనిషి కేసీరావు ఫామ్ హౌస్ చూపి పిల్లగా ఇగో ఇదే ఆయన ఫామ్ హౌస్ ఎర్రవేలి ఫామ్ హౌస్ కాడ ఉన్నా మరి ఈయన అసెంబ్లీకి వస్తలేరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పాట పాడుతున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు పాట పాడుతున్నందుకైనా ఈయన రావాల్సిందే అసెంబ్లీకి మరి గజ్వేల్ జనాలు షెడ్డో పాటో మా పెద్ద మనిషి మాకు కావాలి అని గజ్వేల్కు ఆ ముగ్దారిగా ఆయననే గెలిపించుకుర్రు మరి ఇక గజ్వేల్ జనాలకు కూడా ముఖం చూపిస్తారు ఆట ఇక ఇటు మళ్తే ఈ ప్రతిపక్షం లీడర్గా ఉండి సర్కారుకు సలహా ఇస్తలేడు సూచన ఇస్తలేడు షెడ్డో పాటో మాకు జర్రనన్నా అండ హాజరుగా ఉండి ఓ కొలికి తీసుకొస్తాడేమంటే అది లేకుండా అయింది ఇంకా గిసోటి కోళ్ళాగలు తిప్పలబడి వచ్చి కలుద్దామంటే గిసోటి కోళ్ళాగలకు కూడా కలవనిచ్చేయాలలేదు అసలు ఏం నడుస్తుంది ఏంది ఏం కథ మరి రేపు సర్పంచుల ఎలక్షన్లా పాపం షెడ్డో పాటో 4 ముచ్చట్లు మాట్లాడదామని ఈ కోళ్ళాగలు అచ్చంపేటకి వెళ్ళి వచ్చినాయి ఈ గువ్వలబాలే ఇలాక ఈ పిల్లగాని పేరు సేవ్య నాయక ఏదో ఉంది మొత్తం మీద తండ అయితే నర్సయ్య తాత ఏమంటుండ అంటే సరే అయ్యింది పోయింది నువ్వు మొన్న ఏమన్నావు దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అన్నావు మరి ఆ దెబ్బ సంగతి ఏంది రేపు మరి సర్పంచ్ ఎలక్షన్లల్లా మరి ఇంతవరకు దాకా కూడా మరి కొన్ని జిల్లాలల్లా ఈ బీఆర్ఎస్ పార్టీకి రథసారథులే లేరట మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి వరంగల్ జిల్లాకు మొన్నాళ్ళు మరో మొత్తుకుంటారు ఫోన్ చేసి ఓ తాత జర్ర మా ఊరికి రా మా వరంగల్కు రా అంటారు నీ పాడై ఫోన్ గారు ఇక మరి గిసవని కథ నడుస్తుంది సరే ఏది ఏమైనా ఏ సర్కార్ అయినా జనాలకు మేలు చేయాలి సమాజానికి మేలు చేయాలి సర్కారు ఒకవేళ తప్పుదోవల పోయినా ప్రతిపక్షాలలో బిరుగా పట్టాలి అడగాలి షెడ్డో పాటో జనాలకు అక్కడికి వస్తట్టుగా ఒక వ్యవహారం చేయాలి ఇవాళ మరి ఇప్పుడు కులగణన మేము బ్రహ్మాండంగా చేసామని వాళ్ళు అంటారు లేదు తప్పు అంటుర్రు ఇక అదొక పంచాది పాడైపోతుంది ఇక మరి ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు 34% శాతాన్ని 22 గుంజుకొచ్చిండు
బీసీల మీద ఏదో కపట ప్రేమ చూపిస్తుండు. ఇయ్యాల ప్రేమ ఒలకపోసుకుంటుండు బీసీల మీద. మరి 10 ఏళ్ళు రాజ్యం వేలి మరి గట్టెడ చేసిండు. ఆయన ఎందుకో బీసీల పాడ వాళ్ళలేదు, బీసీల రాగం ఎత్తుకోలేదు అనేది కొంత గుసగుస నడుస్తుంది. కాబట్టి సరే షెడ్డో పడ్డ మరి పెద్ద మనిషి ఇక పట్నంకాలు వస్తలేడు. బాయికాయనే పొలం వాడబెట్టుకుంటే ఇక్కడనే ఉంటుండట. ఇక మరి 2 ముచ్చట్లైనా మాట్లాడి మరి ఏం చెప్తాడో ఏం కథ అంటే ఒని పాడైపోయి పోలీసు వాళ్ళు ఒకటే పొరకడ పెడుతుర్రు. వద్దు వామ్మో వద్దు, ఇట్లా నువ్వు వస్తావా మా పొట్ట కొడతావా అంటారు. నీ పాడైపోయి మీ పొట్ట నేనేందుకు కొట్టాలి? ఇక నాకు ఆయన కేసు రావే గంజి వేయకునే ఏం లేదు, బువ్వ పెట్టకునే ఏం లేదు, నీళ్ళు వేయకునే ఏం లేదు. కానీ సరే ఆ రోడ్డు మీదనైనా ఆ గేట్ కానైనా ఉండి 2 ముచ్చట్లు ఏందో మాట్లాడి షెడ్డో పడ్డ అరుచుకొని పోతా అని ఇక ఈ రకంగా వచ్చే వాళ్ళకైనా కోళ్ళాగలు అచ్చంపేట కోళ్ళాగలు కలిసినాయి. నేనేమంటున్నా ఇప్పుడు నేనేమంటున్నా నర్సేదాద ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఫిబ్రవరి 2 తారీఖు 2024 ఫిబ్రవరి 2 తారీఖు సర్పంచ్ లోకల్ బాడీ అయిపోయినాయి. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లను పెట్టిరు. 1 year అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు లోకల్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? లోకల్ ఎలక్షన్లు పెట్టాలి. ఊర్లలో కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లు ఉన్నాయి, అవి పడవ పడిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఊడ్చేటోళ్ళు లేరు, జీతాలు లేవు. సర్పంచులు మా సర్పంచులు మేమందరం ధర్నా చేసినాం. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలే కాంగ్రెస్ మొగోడా. సర్పంచుల బిల్లులు మీ పెద్ద మనిషి కేసీరావు ఆపిండాట, ఇయ్యలేదట. ఒక్క మాట మనవాడా, మీదే ఊరు పిరా? ఇదే ఊరు అంటే శివారు వెంకటాపూర్ మండలం ఏంది? మరకుకు మండల్, మరకుకు జిల్లా సిద్దిపేట. మీ నియోజకవర్గం ఏంది? గజ్వేల్. ఆయన కొల్లాగా దొరికింది. ఇప్పుడు ఒకటే పిల్లగా ఆయన మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ ఏమన్నాడు? ఏదైనా మనం వాస్తవాలే మాట్లాడుకుందాం. ఇవాళ మనం ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నాడు అంటే, సర్పంచులు బిల్లులు రాలే అంటారు కదా, గ్రామ పంచాయతీ సంవత్సరం వెళ్తలేదు అంటారు కదా. ఈ ఊర్లో పోయింటి పోరగాలు ఒట్టగాలు మస్తుగా తాగి పడేసిన సీసాలు మస్తుగా ఉన్నాయి. అరే ఆ సీసాలు అమ్ముకున్నా మీ సంవత్సరం వెళ్తుంది అనేది అచ్చరాలో ఆయన అన్నాడా అనలేదా? ఎవరన్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడు. ఈ కోళ్ళాగా ఇన్లే 10 షేర్ల పోయి తిరిగి పత్తి షేర్లలో బువ్వ తినుకుంటా, పగటి బువ్వ తినుకుంటా మాట్లాడిండు. మరి సర్పంచ్ బిల్లులు ఇప్పుడు ఆ ట్రాక్టర్లు ఆ చెత్త పైన ఆ చెత్త ఎట్లుండే అప్పుడు ఇప్పుడు ఎట్లయితున్నాయి? ఇంతవరకన్నా ఎదురుతున్నా సర్పంచుల బిల్లులు ఏందైతే అప్పుడు పెద్ద మనిషి కేసీరావు అయ్యాన జరిగిందిగా. ఇక మరి ఇంకో కోళ్ళాగా కూడా కనబడుతుంది. చెప్పినగా ఇక్కడ ఏమి నడుస్తుంది? ఏది మీది? ఏ ఊరు మీదే? మాది ఊరే వెంకటపురం. వెంకటపురం అంటే ఇప్పుడు ఈ కేసీరావయ్య ఊరు అన్నట్టేనా? కేసీఆర్ వాళ్ళు సగం, వెంకటపురం సగం. అయితే పొలివారు కలుసుకొని ఉన్నాయి. మరి ఎట్ట సంగతి, ఏం సంగతి, ఎట్ట ఉంది? మేము ఈడ కాదు పట్నం హైదరాబాద్కి వెళ్ళి పెద్ద మనిషి కేసీరావయ్యకు జర్రంతా 2 ముచ్చట్లు చెవులు వేసి, ఆయన కూడా 2 ముచ్చట్లు మా చెవులు ఏమేస్తాడో అది జనాలకు ఎరక చేద్దామని మేము వస్తే మా పోలీసు వాళ్ళు పాయ వచ్చే మానవట్ల మన్ను వేయకు, మానవట్ల కూడు వేయ. కానీ ఈ రకంగా వాళ్ళు మమ్మల్ని గేటు కూడా దాటనిస్తలేరు. ఎట్లా మరి జర నీ పలుకుబడి చూపే రాదు, జర పెద్ద మనిషి కాదు తోలియ రాదు. మనది ఏముంటుంది గీడ అని మన మనలో కూడా పోనీయారు. నువ్వు ఉన్నూరు అయితివి, నేను గుర్తుపట్టాడు ఆయన? గుర్తుపడతాడు సార్, గుర్తే. మరి గుర్తున్నాక ఇంకేది ఫోన్ కొట్టు. పోనీయారు, పోలీసు వాళ్ళు పోనీయారు కదా సార్ గుర్తే. కానీ నువ్వు సార్కే ఫోన్ కొట్టు, పోలీసు అవుతుంది. నాకంటే నేను దూరపోయి పొరుగురోని, నా దగ్గర నల్గొండ పట్నాలు ఉంటా. నువ్వు ఊరి పక్కలోనివి, భూమి పక్కలోనివి. నీ భూమి ఎక్కడ? నా భూమి అక్కడ ఉంది, ఊరవతల ఉంది. ఇప్పుడు మరి ఎట్లా మనకు ఇప్పుడు పెద్ద మనిషిని కలిసి యాళ్ళ ఉందా ఉత్తదేనా తెలియదు మనకు. మనం వాళ్ళు రానేరు పోలీసు వాళ్ళు, పెద్ద ఎత్తున ఎవరు ఉంటే పోనిస్తారు. అయితే ఇక రంగులేని బట్ట మాట సాగది. ఇక మన పేరు మీద బట్టలు లేవా, మనల్ని పోనిస్తారు. అది కథ. మీ నర్సయ్య తాత నీ కోసం వచ్చిండు కేసీరావు, మీ నర్సయ్య తాత నీ కోసం వచ్చిండు కేసీరావు, సల్లని కబురు పట్టుకొచ్చిండు కేసీరావు, సల్లని కబురు పట్టుకొచ్చిండు కేసీరావు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని అంటున్నాడు, బీఆర్ఎస్ను టీఆర్ఎస్
కాంగ్రెస్గా మార్చాలని అంటున్నాడు, అప్పుడే నీ పార్టీ పతారా ఉరుకుల పెడుతాదంటున్నాడు. ఓ పిల్లగా ఈయనే ఉన్నా కేసీరావయ్య ఫామ్ హౌస్ కానీ ఉన్నా 2 ముచ్చట్లు ఆయన చెవులు వేసి 2 ముచ్చట్లు ఏం చెప్తాడో నా చెవులు వేసుకొని తెలంగాణ జనాలకు ఎరక చేద్దామంటే పెద్ద మనిషి లోపల ఎక్కువ ఇంట్లో ఉండట పొలం కాడ మరి పొలం బాధ పెడుతుండో ఎట్ట సంగతో కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పోనిస్తలేరే. ఓ మరి ఈ పిల్లగానికి అప్పుడే అదురు చూడబడేది. ఓ పిల్ల ఇగో ఇది కథ. ఎవరికి ఫోన్ చేసినా పెద్ద మనిషిని కలవనిచ్చే లేదు, పాడైపోను 2 ముచ్చట్లు ఆయన మంచి కోసమే చెప్పి అవతల పడదామంటే ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు. ఇక మరి పెద్ద మనిషికి ఇది ఆయమన్న మాట కాదా, ఈ మాట చెప్పిపోదామని ఇంత దూరం వచ్చిన, ఇంకేమైనా చెప్పాడేమని చెవులు వేసుకొని పోదామని వచ్చిన. అది లేదు ఇది లేదు, పోలీసు వాళ్ళని కావాలి పెట్టిండు, అది తీసుకుని నువ్వు పోవద్దు, బలం చేస్తే మా పొట్ట మీద కొడతావా, మా నోట్ల మన్ను పోస్తావా, మమ్మల్ని కూడుకు ఎడబాపుతావా అని వాళ్ళు. నీ పాడైపోను ఈ పంచాయతీ పాడైపోను. మరి ఏం చేయ ఇక ఇప్పటిదాకా కొన్ని కోయాగలు ఏమన్నా ఏంది ఏం కదా అనేది మాత్రం మీరు విన్నారు. ఇప్పుడు నేను కేసీరావయ్య ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడుతున్నా, ఫామ్ హౌస్ కాడ గేటు కాడ. ఇక మరి ఆయన పొలం పక్క పొంటే ఉన్నా, ఇక మరి ఆయన అసెంబ్లీకి వస్తలేడు, షెడ్డో బడ్డో మాట్లాడతలేడు, మొత్తమే పట్టించుకుంటలేడు, సర్కారును నిలదీస్తలేడు, ఎదిరిస్తలేడు, ముక్కు పట్టి వరం అడుగుతలేడు, జనాల పక్షాన ఉంటలేడు, ఇక్కడ గజ్వేలు కూడా ముఖం చూపిస్తలేడు అని ఇది ఏలన అవుతుంది. మరి ఈ బదనాం ఎందుకు మోస్తున్నావు సారు, అసలు ఏమిటికి వస్తలేవు, ఏమిటికి నీకు ఇది అయిపిస్తుంది పానము అనేది అడుగుదామంటే ఇక మరి కేసీరావయ్య కాడికి ఫోన్ ఇచ్చే యాళ్ళ లేదు. ఇక మరి చూద్దాం, ఇంకా కూడా ప్రయత్నం చేస్తా, ఏమంటారో ఏందో ఏం కదా. మీరైతే చూస్తూనే ఉంటుంది మన ANN న్యూస్. కాలుపో బోల్పో షెడ్డో బడ్డో తీస్తారా అన్నమాట. పెద్ద మనిషి మరి పొలం బాధ పెడుతుందా కేసీరావు? పొలం తీసుకో పిల్లగా. కాడ లోపల 2 దొయ్యలు ఏమో నాటేసిండు, 4-5 దొయ్యలు అంత గిదే పెట్టిండు. ఏం పెట్టిండు? అదే చెట్లు వెళ్తా చెట్లట. అమ్మని సామిరంగా కేసీరావయ్య ఇప్పుడు వ్యవసాయం మీద వాడి బాగా బ్రహ్మాండంగా పంట పండిస్తున్నట్టు అయితే మొత్తం వెళ్తా చెట్లే పెట్టిండు. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టిండు? ఓ ఏమని 5 ఎకరాల పేరు ఏమనికి వస్తుంది, మస్తు ఉంది. ఇంకేమైనా కూరగాయల తోట పెట్టిండా మరి ఎండాకాలం వచ్చేది? పెట్టలే, కూరగాయ తోట పెట్టలే, ఏం పెట్టలే, ఇవే వెళ్తా చెట్టే పెట్టిండు. ఏ పేరు నీ పేరు? రంగమ్మ, బచ్చల రంగమ్మ. బచ్చల రంగమ్మ. ఏ ఊరు మీది? ఇదే శివారెంకటాపురం. ఎక్కడ మీ భూంజాగ ఎక్కడ? ఇదే అదే ఇదే అదే. అయితే నీకు ఎరికేనా పెద్ద మనిషి కేసీరావు? మాట్లాడతా గుర్తుపడతారా? నేను గుర్తుపడతాడు. మా జాగా అది అది కట్టింది మాదే, ఆయన తీసుకొని మీరేనా? ఊరి పాడైపోను పసలు వస్తున్నాయని అమ్ముకున్నావా ఎట్లా? వాళ్ళు కట్టుకుంటామని తీసుకున్నాడు కానీ. ఎంతకు అమ్ముకున్నావు అప్పుడు? అప్పుడు అగ్గవనే అమ్ముకున్నాం. అంతా ఆడ అమ్మి ఈడ తీసుకున్నాం. ఎంతకు అమ్ముకున్నావు మరి? ఎంతకు కొనుక్కున్నావు? ఆడ అమ్మితే ఈడ వచ్చింది. ఆడ 3 ఎకరాలు అమ్మితే ఈడ 6 ఎకరాలు వచ్చింది. అమ్మో ఈమె తక్కువ ఏం కాదు రంగమ్మ, తెలియకాలేదే. 6 ఎకరాలు వచ్చింది. సరే మరి ఇప్పుడు నేను నీ దండం పెట్టి నల్లగొండకి వెళ్ళి వచ్చిన, మాది లసంపురం. పెద్ద మనిషిని చూద్దాం, 2 ముచ్చట్లు చెవిలేసి షెడ్డో పడ్డో ఏం చెప్పాడో మధ్యలో అందిద్దామంటే పోలీసు వాళ్ళు లోపలికి పోనిస్తారు. నీ పలుకుబడైనా పతారైనా చూపించి లోపల పంపించారు రాదమ్మా. అమ్మో పోనీయరు, మన పోనిస్తారు, రానియరు. ఆయన వెళ్తాడు సాయంత్రం. వెళ్తాడా? ఇదంతా తిరుగుతాడు. అటనా? తిరుగుతాడు కారు మీదనే. కార తిరుగుతాడు? కార దిగుతాడు, దిగుతాడు, చూస్తాడు, దిగి చూస్తాడు. ఇప్పుడు పొలం పని మీద పడ్డాడు ఇక ఎక్కడ పోతలేడుగా. ఇడికే వస్తుర్రు మీటింగులకు గిటింగులకు, ఇటే వస్తుండ్రు, చూస్తాడు. అమ్మని సామి రంగా మస్తుగా రోజు వస్తూనే ఉంటారు, మస్తు మంది వస్తుండ్రు. వస్తుర్రు కానీ మరిగా ఇంకా జరసేపు ఆగుర్రి, వెళ్తాడా ఏమో మరి. నీ పాడైపోను పొద్దుగా ఆలోచన నా ముసలి ఇంత ఆ గట్కానే తినిపో ముసలాడా ఉడుకుడుకుదంటే నీ పాడైపోయి తినబుద్ధి కాలేదు. ఇక డొక్క చూడు లోపలి వీకపోయింది. నీ పాడైపోను. ఇక మా రిపోర్టర్ అని వచ్చిండు, ఆ పిల్లగాడు సలహా ఉండే, ఆ పిల్లగాడి జేబులో ఏ కాలం పెట్టుకొని రాలే. మరి ఆమె ఎక్కడెక్కడ దిప్పట్లాడిందో ఏం కాదు ఆయన పిల్లం. ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు, పాడైపోను. పొద్దుంగి ఆయలవా నేను అమ్మటాల కాగానే ఇంత తింటున్నావా? ఫుడ్ దొరుకుతాయి కానీ అట్లా వెళ్ళాను గానంగా ఏడంగా అట్లా గేటు పెద్ద గేటు
ఓ అట్ట నడవగానా ఏ గిట్టనే అట్లా పాడైపోను అడుగడుకు బుడియ బావలు అన్నట్టు ఆడగలు ఈ సీసీ కెమెరాలు పెట్టుకోరు పోలీసులు పెట్టుకోరు నేను మిగతా మా కేసురావుని అట్లా పోతే ఆడ ఉంటారు వాళ్ళు ఆడ ఉంటే మరి అడిగితే చెప్తారు పో అంతే అంట ఆనంగ బరి అట్లా ఏది పాడైపోను ఇంక ఎట్లా చేసి మరి బువ్వేడు తినాలో బుగ్గేడు తినాలో సోమవారం వచ్చింది పో ఇవాళ కొన్ని బిడ్డలారా పోయే తీరుతా పెద్ద మనిషి కాడికి పోయే తీరుతా ఆ పోలీసు వాళ్ళని కూడా బతిలాడతా అరే 2 ముచ్చట్లు ఆయన కోసమేనాయా ఆయన మంచి కోసమే ఆయన మేలు కోసమే అని చెప్పాలని చెప్తా మరి పోలీసుతో చూస్తా क्या करते हैं आप लोग ये? మాది మీడియా मीडिया बिना परमिशन कैसे होता? ऐसे बिना परमिशन कैसे होता? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు ఏమంటాడు తెలంగాణ జనాలు కలవరిస్తున్నారు ఆయనని मैं आपकी बात को मानता मगर ऐसा नहीं होता। నీకు తెలుగు రాదా ఎట్టా हमको हिंदी आता तेलुगु नहीं आता। ఎక్కడ మీది మీ రాజ్యం ఎక్కడ हमको हिंदी आता तेलुगु नहीं आता। ఎవరైనా తెలుగు వచ్చే పిల్లగా లేరా ఆయన ఎట్ట పిల్ల లోపలికి పంపిస్తుంది నేనేమన్నా మీగటో నా పెద్ద మనిషికే మంచి పని ఒక ముచ్చట ముంగడేసి పోదామని వస్తే మీరు నన్ను గేట్ లోపలికి పోనిస్తలేరు ये मीडिया वाले हैं। ఆయనకి ఎరకలేదా నువ్వు చెప్తున్నావు మగవానివి ఆయనకి ఎరకలేదా ఆయనకు అన్యరికే ఏం పేరే ना पेर कृष्ण కృష్ణ ఇప్పుడు ये क्या है? ఏ మా వాళ్ళకి మేము దొంగతనం ఆగిదేమన్నా ఇదా కానీ పెద్ద మనిషి కాడికి పోదామని ప్రయత్నం చేస్తున్నా అస్సలు పోనిస్తలేరు జర్ర 2 ముచ్చట్లు మాట్లాడిపోతాక అంతే కాదు ఒకటి ఏంటంటే ఆ. మాకు అక్కడ వెళ్ళి వాళ్ళు మీరు పర్మిషన్ ఉన్న వాళ్ళనే పంపాలండి రమేష్ ఆధార్ ఎరికేగా నీకు అయితే ఫస్ట్ నువ్వు ఫోన్ చేయలేదు పొద్దుగాల ఫోన్ చేసిన ఆయనకు అపార్ట్మెంట్ తీసుకోవాలి అపార్ట్మెంట్ ఫస్ట్ తీసుకుంటే మేము పంపిస్తాం వాళ్ళు సెట్లే చెప్తారు మాకు సెట్లే చెప్తే అపార్ట్మెంట్ పిఏ నెంబర్ అన్న ఉంటాం అపార్ట్మెంట్ తీసుకోవాలి మీరు ఇది పాడైపోను లేదు ఏదో 2 ముచ్చట్లు మాట్లాడిపోదామంటే మొత్తం దగ్గరికే రానిస్తలేరు అపార్ట్మెంట్ తీసుకోవాలి అపార్ట్మెంట్ తీసుకుంటే పంపిస్తాం अपॉइंटमेंट लीजिए जाइए। అపార్ట్మెంట్ उधर से बना रहे वो देखिए। ఇగో మనం చేస్తే రమ్మన్నాడు ఇప్పుడు సరే కానీ అపార్ట్మెంట్ తీసుకుంటే పంపిస్తాం ఇక్కడ ఉన్నది మాకు డైరెక్ట్ మేము పంపడానికి ఉండదు। డైరెక్ట్ మేము పంపడానికి లేదు, మేము ఫోన్ చేయడానికి లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ చేసి అపార్ట్మెంట్ తీసుకొని మీకు పంపిస్తాం పాడైపోయి ఈ అపాయింట్మెంట్లు ఏముంది మేమైనా భాగ్యమా బంగారమే లేకపోతే మేమైనా తెలంగాణకు వచ్చినామా 2 ముచ్చాడు ఏం చెప్తాడు ఏంది తెలంగాణ జనాల కానీ ఎదురు చూస్తారు చెప్పని మీరు ఏదన్నా అడగండి ఏడాది పోతుంది మీరు ఏదన్నా అడగండి ఏదన్నా చెప్పండి నాయకులు నేను సమాజం మేలు జనాల మేలు కోసం నేను నాయకులు ఏంది ఆ నాయకులు 2 పార్టీ ముంచిన మాట్లాడతారు అవతల పడతారు పెద్ద మనిషి ఏం చెప్తాడు ఉండొద్దనా కెమెరాలు అంటారు రికార్డ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఆగొద్దు మీరు అపార్ట్మెంట్ తీసుకోండి ఏదో ఒక విధంగా అపార్ట్మెంట్ తీసుకోండి సార్ ఏం చెప్తాడు మీరు ఏం మాట్లాడతారు అదంతా అది బంద్ చేయండి సార్ అపార్ట్మెంట్ తీసుకోండి మీరు అపార్ట్మెంట్ తీసుకొని మేము పంపిస్తారు మేము సెట్లో చెప్తారు మాకు పంపేయని మేము చెప్తాం ఆ రమేష్ అదారాన ఫోన్ లేపుతలేడు కాకపోతే ఫోన్ చేస్తే సరే రా ఇక పెద్ద మనిషి 2 ముచ్చట్లు మాట్లాడిద్దామని అన్నాడు మరి ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు ఫోన్ చేస్తే ఏం సకదానం మీకు సకదానము ఆయనకే అరే 2 ముచ్చట్లు ఏం చెప్తాడు మరి వాళ్ళు అసెంబ్లీకి వస్తలేరు అదో ఇదో ఇటు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటా ఊరు కాకరే బీకరా 2 ముచ్చట్లు ఏం చెప్తాడో వినబెడదామంటే మీరు కొంత కాదు పిల్లగా నా అవసరం కోసం అయితే నేను అపాయింట్మెంట్ తీసుకుంటా నేను వచ్చింది సమాజం కోసం జనాల కోసం తెలంగాణ జనాలకు ఏం చెప్పబోతాడు పెద్ద మనిషి అదే ఏదన్నా కానీ అపార్ట్మెంట్ ఇప్పుడు ఫిబ్రవరి పెద్ద భారీ బహిరంగ సభ పెడతా అంటుండు మరి ఎట సంగతి రేపు సర్పంచులు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మేము మాట్లాడడం మాకు అవసరం లేదు అవి ఏంటిదంటే మీరు అపార్ట్మెంట్ తీసుకుంటే పంపిస్తాం మేము ఇదే నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్ చూసుకో ఎట్లా ఉందో అద్దాల మేడ నీ దండం పెడితే ఈగలు దోమలు కూడా జొర్రకుండా ఇంతెత్తు గోడ లేపి మళ్ళీ మీదంగా కూడా ఏందో ఇనుప శీకులు కట్టుకుండు
ఏదో రెండు ముచ్చట్లు చెప్పలేమని వస్తే పోలీసు వాళ్ళ కడుపు చల్లకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టిండు, లోపలికి రానిస్తలేరు. ఏమన్నా అంటే పర్మిషన్, ఈ పర్మిషన్ పాడైపోను. పర్మిషన్ ఏముంది? పర్మిషన్ మేము పండుగకు వచ్చినామా, పబ్బానికి వచ్చినామా, తింటానుకా తాగుతానుకా, ఏదో రెండు ముచ్చట్లు ఏం చెప్పాడు. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బదనాం చేస్తుంటే అసెంబ్లీకి వస్తలేడు అని ఒకటే నెల్లి చేసి పాడు చేస్తున్నారు అని రెండు ముచ్చట్లు ఏమైనా చెప్తాడేమో. మరి ఎందుకు కారణం ఏంది, ఏమిటికి వస్తలేడు, మరి ఇంకేం చెప్పబోతుండు. రేపు ఫిబ్రవరిలో ఏదో భారీ బహిరంగ సభ పెడతా అంటుంటే మరి తీరా ఎలక్షన్లు, సర్పంచుల ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తుంటే ఇంకా కథ మాత్రం ఏందో చిన్నగా జర రాయబారం ఏందో చెప్పడేమో అని వస్తే పాడైపోను. ఈ పోలీసులు చదవకుండా పత్తకు కూడా అనిస్తలేరు పా. ఇక మీ నర్సే తాత చిన్నగా మెల్లగా యాడికి వచ్చిండంటే ఎర్రవల్లి కేశరావయ్య ఫామ్ హౌస్ కాడికి వచ్చిండు. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో అంటే మరి కేసీరావు అసెంబ్లీకి వస్తలేడు, ఏదో దొంగతనాలు చేసిండు, తప్పులు చేసిండు కాబట్టి చెప్పవలసి వస్తుందని, బయటపడతాడని వస్తలేడు అసెంబ్లీకి అనేది ఏమో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాకర బీకర మొత్తుకుంటుర్రు. ఇక మరి షెడ్డో పడ్డో వచ్చి మరి ఏదో రాయవరం తీసుకురా సారు, అట్లనే బీఆర్ఎస్ పార్టీని కూడా టీఆర్ఎస్గా మార్చుకో, అప్పుడు నీ పార్టీ పచార ఉరుకులో పెడుతుంది. ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పేది ఉంది, సాటు మాట వ్యవహారం అంటే పోయి పాడైపోను. ఈ సారు చల్లకుండా లోపల ఎక్కడుండో ఏం కదో ఆ పొలవల కడ తిరుగుతుండట. బయట పోలీసులు జాడ పత్తకు రానిస్తారు ఎరుపో. ఈ సంవత్సరం బేరి చూస్తున్నాయి. ఎట్టడి సంగతి ఏంది వామ్మో, ఈ మొగోడు వంకాయ బాగానే దొడ్డుదే పండిస్తుండగా బోడగుని మొగోడు. ఏయ్ అమ్మని స్వామి రంగా. ఇక మరి మొత్తానికి బిడ్డలారా, మరి ఇక కేసీరావయ్య ఫామ్ హౌస్కి వెళ్ళి చిన్నగా మెల్లగా ఏ ఊరు మనవరాలు ఇది? ఓ ఏ ఊరు అని సప్పు చేయది? ఎర్రవాలేనా? అయితే ఇంకా ఎర్రవాలి ఇలాగనే ఉన్నా. ఇక మరి ఇటు మళ్ళీ పచ్చగా మరి రామ సక్కదరంగా మరి ఇక టమాటా తోక నిగనిగలు ఆడుతుంది. ఇక మరి ఈ సముతులు నిమ్మలంగా కూసురు, నిమ్మల పాడరు. తిన్నారా? ఓ తిన్నారా? మరి నాకేమైనా ఉందా, అవుతుందేనా? ఏం లేదు, అయిపోయింది. మరి ఎట్లా నేను ఆకలికొని వస్తే మరి షెడ్డో పాట ఏమన్నా ఇంత మరి వండినా పెడతారా నాకు? పెడతాం. సరే ఇక మీరు పెట్టినా పెట్టకుండా ఆ మాట అన్నందుకైతే కడుపు నినేది. కానీ వస్తుండా మరి ఇంతకాలం గెలిపిస్తుంది, అసెంబ్లీలో కూర్చోబెడుతుంది, షెడ్డో పాటో మీ బాధో మీ కష్టమో మీ సుఖమో అరుచుకుంటుండా కేసీరావు? ఇక కేసీఆర్ లేకపోతే ఏం అరుచుకుంటాడు ఇప్పుడు? ఎట్టా పాముదకే పిలుస్తలేడు ఇప్పుడు, ఓడిపోయినాక కాగితం కూడా. ఇక అంతేనా? వరదరాజపురం గుడి కూడా కొట్టిండు. గుడి కూడా కొట్టి నుంచి పోయి ఆడితే మా దొరసాన్ని కేసీఆర్ పెన్లాము, మేము మాకే పైసా కరువు ఉన్నది, మా దగ్గర ఏం లేవు అని చెప్పింది వరదరాజపురం. అదే నువ్వు రాజ్యవేలి అలకాడ పసలే లేవాటనా గుడికి ఇస్తాను గుడి కూడా కొట్టిండు కూర్చున్నాడు. పామద కూడా అడిగితే మా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, మాకే లేవు, మాకు ఒక్క దగ్గర పైసలు లేవు, మాకు త్యాగం అయిందని కేసీఆర్ పెన్లా మాట్లాడబట్టింది. అమ్మా గట్ట మాట్లాడు. ఏ ఊరు మీదే? ఎర్రవల్లి. వరదరాజపురం గుడి. ఏం గుడి? గుడి పేరు ఏం పేరు? వరదరాజుల గుడి. వరదరాజుల గుడి. అయితే మరి మీకు ఎలక్షన్ల ముందర కట్టిస్తా అని హామీ ఇచ్చిండా? ఎట్లా? హామీ లేదేం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కూడా ఉమ్మండి. ఆయన పోయిండు, కుల కొట్టిండు, మటన్ చేసిండు, ఏడు సగం పనులు చేసిరు, ఆగమాగం జగన్నాథం చేసిండు. రామ 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 రామ. దేవుని గుడి కూలగొట్టి మళ్ళీ దాన్ని సై కొట్టలేదు, ఏం చేయలేదు, ఎట్ట చేయలేదు, దాని రూపురేఖలు మారుస్తా అని కూలగొట్టి ఆడ వనబెట్టిండు. మంచి దాతలు వచ్చారు కానీ దాతలు కూడా పని పెట్టి మొన్నటిదాకా 5 లక్షలు 20 లక్షలు 10 లక్షలు వేసుకొని పని చేస్తారు.
ఎండాకాలం మార్గాలు ఆ గర్భగుడికి తోలుదామని అనుకుంటున్నారు. ఇక మళ్ళీ ఇక ఈయన పక్కన తెచ్చి ఇక దాతలు ముందు పడ్డారు. దాతల ముందు పడ్డారు. అమ్మా ఎంత పని చేసి ఇరాన్ మన కాడ నెలకు పూజ అవుతున్నట్టు దాతలు నెల పూజ అవుతుందాడ. నేను కూడా పోతా ఆడికి. పోతావు? నెలకు పోతా. మరి ఈయన ఎమ్మెల్యేగా గెలిచినాక గజ్వేల్ జనాలకు ముఖం చూపిస్తుండా, ఆయన పొలం కాయనే ఉంటుండా? ఏం లేదు, పొలం లేదు, పొక్కలు లేదు, ఆడ వచ్చి లేదు, పీకులు లేదు. ఆ పామదలే ఉంటుండో ఎడిపోతుండో ఇక్కడ ఏది లేదు. ఈ జాకాల కూడా మా 20 గొల కొట్టి కూడా రాలే. పాడైపోయిన ఇది కథ. ఇక ఎర్రవేలి ఇంకా ఆయన ఇరాకల్నే ఉన్నా చిన్నగా మెల్లగా పోతుంటే మా సౌతులు కంటే పడ్డారు. ఇక సౌతులు కిల్ల నవ్వుతుర్రు. మా మనవడు బాగానే ఒక ముచ్చట చెప్పినా ఆయన ముచ్చట చెప్పిండు. వరదరాజుల గుడి అట. ఆ గుడి మొత్తం పక్కన వరగజీరి ఏడి కాడికి పండ పెట్టిండట పాపం. ఇక మళ్ళీ ఏరే వాళ్ళు చందాలు వేసుకొని ఆ గుడిని కట్టిస్తున్నాడు. అంతేనా? 5,000 ఏళ్ళ కింద కట్టిన గుడి దాతలు మొత్తాతలు కట్టిన గుడిని పాడు చేసిండు, నాశనం పదార్థం అంతా చేసిండు. ఆయనతో ఓడిపోయిండు. అదో ఇదో బాధం పెట్టాడు. దాతలు కూడా మనం నేను ఆడ మీటింగ్ ఇరాన్ కాడ మీటింగ్ పెట్టి ఈ మన వరదరాజపురం గురికి పోలకొచ్చేందుకు ఓడగొట్టినని ఏదో పేరు పుట్టించిరని కూడా దాత కూడా అలాగా ఇన్న నేను కూడా పోయిన నెలకు భుజకాడికి పోతాను ఇరాన్ కాడికి. కలంపం పుట్టించారు. ఐదో కలామం ముట్టించారు. గొలగొట్టమన్నాడు ఎవడు, పొమ్మన్నాడు ఎవడు ఆయనను. నా కాడికి పోతేనే తాతలు ముత్తాతలు 50 ఏళ్ళకి 500 ఏళ్ళ కింద గుడి కట్టిందట. కంచి కామాక్షి గుడి ఉన్నది, ఎన్ని ఉన్నది మళ్ళీ వరదరాజపురం గుడి ఉన్నది. ఎంత మంచి గుడిని గుడి పట్టుకున్నాడు ఎవడు, వాని బొమ్మన్నాడు ఎవడు ఆడికి. ఆయన పాయే పొడగొట్టి మన దగ్గర పైసలు లేకనా ఓ లారీలో పైసలు ఉన్నాయి. మన దగ్గర 10 ఏళ్ళ పరిపాలన చేసిండు. నా దగ్గర ఏం లేవంటది దొరసాని. ఇప్పుడు నాకు అంటే మొత్తం ఏకాలం లేవంటుందా? మా దగ్గర లేవు, మాకైతే మేము ఆడుకుంటాడు మా పైన. పాడైపోను కదా ఆడికి వచ్చిందా కథ? గాడికి వచ్చిందట. ఇక ఓ బిడ్డలారా మొత్తానికైతే గిది కథ. ఇక మరి చిన్నగా పైన కట్టినా ఇంకా కూడా పోతాం. మరి అక్కడ ఇంకా ముందుకు పోతే మరి ఏ ఊరు ఉంటుందో ఆ ఊళ్ళో కూడా ఇంకా కొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండ్రి మన ఏఎన్ఎన్ న్యూస్. ఆనాటి కోడన్లు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగేదమ్మా. ఈనాటి కోడన్లు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్ళేదమ్మా. అంతేనా? వెళ్తురా? అంతేనా? పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా. ఈనాటి పెళ్ళాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతుర్రయ్యా. నిజమేనా? కరెక్ట్. నిజమే. అమ్మాయి అయితే ఈ సౌంతులు ఎదురు మలుతుర్రు. అంతేనా? మలుతుర్రా? నిజమేనా? నిజమే. ఇక మరి మీ నర్సయ్య తాత ఇప్పుడు నిజాన్ని ఏ రకంగా చెప్పించిండో ఇప్పుడు ఇప్పటిదాకా కేసీరామయ్య ఫామ్ హౌస్ చుట్టూ జరిగిన కథ కూడా గదే. అంత నిజమే. ఇప్పుడు ఆ బచ్చిగాడు ఏమన్నాడు, కేసీరామయ్య అట వరదరాజుల గుడిని కూడగొట్టించిండట కట్టిస్తా అని. ఇప్పుడు ఇంటికి పోయి అడిగితే నా కాడ ఏ కాలం లేవు, మేమే అడక తినవలసి వస్తుంది, మాకు ఉద్యోగం లేక పదవి లేక ఆగమాగం జగన్నాథ ఉన్నామని అంటురా. ఇది కథ. ఇక మరి 10 ఏళ్ళు రాజమేలి ఇలా కేసీరామయ్యకు తింటందుకు భూగతి లేకపోయిందట. రామ ఏమోనుల్లా. ఇక పోతా ఇంకా లోపల కూడా ఏం జరుగుతుందో ఇంకా నా సౌతులు ఏమేమంటారో ఇలా చెప్తా. చూస్తూనే ఉంటుంది ఏఎన్ఎన్ న్యూస్. అవునా? మా కడుపు సాలకుండా ఇగో ఇక మరి లేవక కొనబోతున్న వంకాయలు టమాటాకాయలు సంచి నింపింది. ఇక నా ముసల్దానికి అయితే పడిగే మాకు ఈ కూరగాయలు మాకు 6 రోజులు వస్తాయి. మేము ఇద్దరమేనా అవుతుంది. ఇక చూసుకొని మీ గిరాకీ ఎట్లా ఉంటుందో. నర్సే తాత చెయ్యి వాడినాక ఇక మీ గిరాకీ ఎట్లా ఉండాలో చూడు. అదే అంటున్నా. మీది మూత పోయినట్టే. ఇక సరే తాత కలుస్తా.